ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తున్నది ఒక సాదా సీదా నేల కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల గని. జస్ట్ ఒక చిన్న వర్షం పడితే చాలు, ఇక్కడ నేల మీద వజ్రాలు మొలుస్తాయి. కోహినూరు నుంచి హోప్ డైమండ్ వరకు ప్రపంచ చరిత్రను మార్చేసిన టాప్ డైమండ్స్ అన్ని పుట్టింది ఇక్కడే. అసలు ఈ వజ్రకరూర్ నేలలో ఉన్న ఆ జియోలాజికల్ మ్యాజిక్ ఏంటి? శతాబ్దాల క్రితం రాజులు ఇక్కడే ఎందుకు తవ్వకాలు జరిపారు? అసలు సైన్స్ ఏం చెబుతుంది? ఈ రోజు వీడియోలో అనంతపూర్ వజ్రకరూర్ వెనుక ఉన్న ఆ అదృశ్య వజ్రాల గని రహస్యాలను చూద్దాం. లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ది మిస్టరీ. అసలు వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు దొరకవు? ఇక్కడే ఎందుకు దొరుకుతాయి? దీని వెనుక ఉన్న మెయిన్ రీజన్ కింబర్లైట్ పైప్స్. భూమి లోపల దాదాపు 150 నుండి 200 కిలోమీటర్ల లోతులో విపరీతమైన వేడి మరియు ఒత్తిడి వల్ల కార్బన్ అనేది వజ్రంగా మారుతుంది. అయితే ఆ లోతులో ఉన్న వజ్రాలు పైకి రావాలంటే ఒక అగ్నిపర్వతం లాంటి పేలుడు జరగాలి. దాదాపు 1100 మిలియన్ ఏళ్ల క్రితం వజ్రకరూరు ప్రాంతంలో భూమి పొరల నుంచి మాగ్మా చాలా వేగంగా పైకి తన్నుకొచ్చింది. అలా ఏర్పడిన గొట్టపు ఆకారపు నిర్మాణాలనే కింబర్లైట్ పైప్స్ అంటారు. వజ్రకరూర్ చుట్టుపక్కల ఇలాంటివి దాదాపు 10 నుండి 12 మేజర్ పైప్స్ ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ప్రపంచంలో సౌత్ ఆఫ్రికాలోని కింబర్లీ తర్వాత అంతటి క్వాలిటీ డైమండ్స్ ఇచ్చే పైప్స్ కేవలం వజ్రకరూర్ మరియు గోల్కొండ బెల్టులోనే ఉన్నాయి. అంటే మనం నడుస్తున్న ఈ నేల కింద కొన్ని వేల కోట్ల విలువైన వజ్రాలు ఇంకా నిద్రపోతున్నాయి. ఇప్పుడు కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. విజయనగర సామ్రాజ్యం టైంలో కృష్ణదేవరాయల పాలనలో వజ్రకరూర్ ఒక గోల్డెన్ హబ్. అప్పట్లో విదేశీ యాత్రికులు రాస్తూ ఇక్కడ వీధుల్లో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్ముతారు అని చెప్పారు. అది అతిశయోక్తి కాదు, అది నిజం. అప్పట్లో డైమండ్ మైనింగ్ అంటే మెషిన్లు లేవు. కేవలం నేల స్వభావాన్ని బట్టి ఎక్కడైతే తువ్వరాయి అంటే ఎల్లో గ్రౌండ్ లేదా నల్లరాయి కనిపిస్తుందో అక్కడ వజ్రాలు ఉంటాయని మన పూర్వీకులు గుర్తించారు. వజ్రకరూరు నుండి సేకరించిన వజ్రాలన్నీ గోల్కొండ మార్కెట్కి వెళ్లేవి. అందుకే వాటిని ప్రపంచం గోల్కొండ డైమండ్స్ అని పిలుస్తుంది. కాని వాటి అసలు పురిటిగడ్డ ఈ అనంతపురం వజ్రకరూరు నేలే. ప్రపంచంలోని అత్యంత ఫేమస్ వజ్రమేది? అందరూ కోహినూరు అంటారు. మరది ఎక్కడ దొరికింది? చరిత్రకారుల ప్రకారం కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు వజ్రకరూరుకి దగ్గరగా ఉన్న కొల్లూరు గనుల్లో ఇది లభ్యమైంది. అంతేకాదు, శాపగ్రస్తమైన వజ్రంగా పేరుగాంచిన హోప్ డైమండ్, బ్రిటిష్ రాయల్ క్రౌన్ లో ఉన్న మరికొన్ని అరుదైన వజ్రాల మూలాలు కూడా ఈ ధరణిలోనే ఉన్నాయి. ఇక్కడ దొరికే వజ్రాల స్పెషాలిటీ ఏంటంటే వీటిలో నైట్రోజన్ శాతం చాలా తక్కువగా ఉండి అత్యంత స్వచ్ఛమైన టైప్ ల కేటగిరీకి చెందుతాయి. అందుకే ఇవి కొన్ని వందల ఏళ్లైనా వాటి మెరుపును కోల్పోవు. ఇది కదా అసలైన ట్విస్ట్. ఇప్పటికీ ప్రతి ఏటా తొలి వర్షం పడగానే వందల మంది జనం వజ్రకరూరు పొలాల్లోకి క్యూ కడతారు. ఎందుకు? ఎందుకంటే వర్షం పడినప్పుడు నేల పైపొరలు కొట్టుకుపోయి లోపల ఉన్న కింబర్లైట్ రాళ్లు బయటపడతాయి. అదృష్టం బాగుంటే మట్టిలో మెరుస్తున్న వజ్రం దొరుకుతుంది. రీసెంట్ గా కూడా చాలా మంది రైతులకు కూలీలకు లక్షల విలువ చేసే వజ్రాలు దొరికిన వార్తలు మనం చూసాం. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా జియోలాజికల్ గా ఇక్కడ ఇంకా ఎంతో నిధి దాగి ఉందన్నది కాదనలేని సత్యం. సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటి వరకు మనం వెలికి తీసింది కేవలం 1% మాత్రమే. మిగిలిన 99% వజ్రాలు ఇంకా భూమి గర్భంలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, వజ్రకరూర్ అనేది కేవలం ఒక ఊరు కాదు, అది మన దేశ సంపదకి, మన చరిత్రకి ఒక నిలువుటద్దం. ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన గిఫ్ట్ ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. ఒకప్పుడు ప్రపంచానికి వజ్రాలను పరిచయం చేసిన ఈ గడ్డ నేడు మళ్లీ తన పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తోంది. మన పురాణాల్లో, చరిత్రలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ ని మీకు చెప్పడమే నా లక్ష్యం. ఈ వజ్రకరూర్ మిస్టరీ మీకు ఎలా అనిపించింది? మీకు ఎప్పుడైనా ఇలాంటి మెరిసే రాయి దొరికితే ఏం చేస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.